కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఒకసారి ఇంకోసారి ఏంటి చూడాలనిపించింది. ఎదురు మంచిది వచ్చింది. స్వీట్ తినాలి. బాబోయ్, మామూలు టేమిటలు కదరా బాబోయ్, వీళ్ళే పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. నువ్వు కూడా ఎట్నే చేసుకుంటావు పెళ్ళి? బా పెళ్లి కూతురు సారీ చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అందరికీ హడావుడే. సెలెక్ట్ చేసాం. భోజనాలు చేసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది. వస్తావా? ఏరా నువ్వెప్పుడొచ్చావు? రారా. పర్లేదు. హే మొహమాట నువ్వును రా లే. అమ్మాళ్ళు రాలేదా? రారులే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే నువ్వైనా వచ్చావు రా. ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని. వీడే. హే, ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడ? హైదరాబాదా? మీ వాడేం చేస్తున్నాడు? ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం. ఏమైనా మీ అమ్మందో నీకు రాలేదురా. ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. కూర్చో. ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళామేంటి? సీనియర్స్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవే. సరే తీసుకెళ్ళండి. నేను నర్సాపురం సరనాంధ్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అంతా నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడావు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలీదు. టేమిటంలో ఆపండి. ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి. అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి. ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. అబ్బో, మాస్టర్ ఓ సిరిడి. అగ్గిపెట్టి ఆడతాడు. తీయ హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఎవడడికి? ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం, పిరికి లోకం. ధైర్యం కోసం దమ్ము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి,
ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా, ఈ పాడి పడిపోయాడిని. అక్క పెద్ద పిలుస్తున్నారే నిన్నే. వెళ్ళి కర్చీస్లో ఉంది, వెళ్ళి. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. బో రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బా రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోమంది దాంతో. ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. ఏంటండి? వెళ్ళి చెప్పలేకపోతాం, మా వాడు ఇచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూశాను గుర్తురాట్లేదు. నోరు ముయిరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రా, టక్కన పడేస్తావు. సర్లే పద, మాటలు తక్కువ లేదు. ఏరా మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీయేనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయటే ఉన్నారు మొత్తం. నాగమణి, పిల్లలిద్దరిని అక్కడే ఉండమని చెప్పు. మా ఒరే ఆగండ్రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. మా ఒరే ఆగమన్నానా? ఆగండ్రా, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడిద గుడ్డు లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలేవే బాబు, ఊసేస్తుందరా. నువ్వు కానీరా. ఒరే ఒరే, కాళ్ళు కడుకోండి, కాళ్ళు కడుకోండి రా. వసే బాగుండం వచ్చాడు. రాకెక్కడ పోతానే. వదలరా. సన్నపడిపోయి తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని. బా నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. నువ్వు కురిగెత్త నాకు. చూడు 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 చూడు, ఆయన చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే. ఈడు వదలడు. బా ప్రసాదం ఉంటది బా, అన్నారం ప్రసాదం. ఆకులు కూడా నాకు వెళ్ళిపోతుంది. బిస్కెట్ బిస్కెట్ 23 బిస్కెట్ 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 అండి బిస్కెట్. ఇదే మన కోచ్, రండి. ఏమా అది టివ్వు. మావయ్య మీరేంటి ఇక్కడ? రేలంగి మావయ్య అంటుంటానే ఈయనే. పెళ్లికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి, ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు, ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికీ చాలా అంటే చాలా సంతోషం అండి. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. వ్రతం బాగా జరిగిందా? సరే సరే. ఏమండి, ఆ అమ్మాయిని చూసారా? ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది. చూడవే పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. తీసి నిజంగానే పాడేస్తుంటావా? మీరిద్దరు కలిసి పాడేంట్రా. చిన్నోడా, ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. వత్త చూడే. నేను చేతికిస్తే కానీ తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. నేను చంపేసి ఇష్టమైన కొత్త ఊరంతా భోజనం పెట్టేస్తాను చెప్తున్నాను.
నాకు ఇష్టమైన కూర పులస. దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి నీకు. అయ్ బాబా, కొడుకు చంపేస్తాను బాగుంటుంది. ఉండు అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐఎమ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. మాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడే మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. సార్, అదిగో కనపడుతుందా బాగున్నావు? ఆ బోండా ఉంది. నర్మయ్య నేను అంటాను, నువ్వు అన్నాను తెలిసిందనుకో ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అబ్బో అరుంధతి టైపా. తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి, నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ ఇవ్వండి సార్. ఎవడికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయి మర్చిపోయినట్టు. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏడి వెళ్ళిపోయినా చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? బీచ్ ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయా? కావాలి మర్చిపోయినా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయా, నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఇలాగే ఇదిగో చేస్తావు. కావాలి మర్చిపోతారా, ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలా తెలిసిపోతే అంతే. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. ఇదేం కూడా బాబు. ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంట్రా సరిపోయింది? ఉన్న చోట ఉండవు, ఏదో ఒకటి పెట్టు. సీతమ్మా, నువ్వు ఏడుస్తున్నావంటే? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. ఎవడ్రా? ఇంకెవడో? హా? చిన్నోడా పెద్దోడా? ఎవడ్రా? నాకెవరు లేరు. ఆహా, ఏడుపు మగం ఏంటే? ఇట్రా చూడు, చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. నేను చూడను. ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? ఏమే విన్నావా ఏమంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తరువాతే అందరూ. ఏంటే చూడు ఎలా కనిపిస్తున్నావు. మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకల కూర్చో నాన్న, కూర్చో. నాకు నిమిషం. ఏటే? ఒక విషయం చెప్పాలి నాన్న, చాలా ఇంపార్టెంట్ విషయం. మన రేలగి మావే వాళ్ళ కూతురుంది కదా, తనకి మా అత్త మామ ఓ మంచి సంబంధం చూశారు. అన్నవరం వెళ్ళాం కదా, అప్పుడు చూశారు. చాలా మంచి సంబంధం. మళ్ళీ నేను యూఎస్కి వెళ్ళే హడావిడిలో బిజీ అయిపోతాను. అందుకే మీకు మరీ చెప్పి అప్పగిస్తున్నాను. దగ్గరుండి చూసుకోండి, సరేనా? ఇంకోటి, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒకేసారి చెప్పేకండి. నానముంది కదా, ఆవిడకి చెప్పండి, మేనేజ్ చేస్తుంది. గొప్పోళ్ళే బాబు మీ వాళ్ళు. సంబంధం అనేసరికి ఎందుకు ఇలా కింద మీద అడిపోతారు? పైగా ఎవరికి? ఆ రేలంగోరికి పోయిపోయి వాళ్ళకే ఎవరినంటే నవ్వుతారు. ఊరుకో. ఇదిగో రాత్రి పడుకునేటప్పుడు రేపు బాగుంటుందని ఆశతో, తెల్లారు లగ్గాను ఊరు బాబు అవంతరం వెళ్ళారా అని భయంతో ఇలా భయానికి ఆశకి మధ్య కొట్టుకుంటూ ఉంటారు. 360 రోజులు చక్కెరలో పడి తిరుగుతూనే ఉంటారు. మన తిరిగి వాళ్ళం కాదు, తిప్పి వాళ్ళం. అది వాళ్ళకి మనకున్న తేడా. హ్యాపీకి వెళ్ళి కాపురం చేసుకోక ఎందుకు వచ్చిన తలనొప్పి నీకు? మీరు మరీ నాన్న లోపల ఇంత జలసి పెట్టుకుని బయట భలే కవర్ చేస్తున్నారు. అయినా ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నారు ఈ మధ్య? ఏం చేస్తున్నాము? హెల్పే కదా. నేనెంతో తను అంతే. ఏం చేయగలుగుతారో చేయండి, సరేనా? ఇంతకీ వాడు తిప్పేవాడా తిరిగేవాడా? రే నీకు విషయం తెలుసా? 3 ఆశలు పడితే బ్యాంకాక్ లో లోన్ ఇస్తారంటరా. ఈ మొక్కలంటే 3 రోజుల గంటలో పడ్డాయి. నేను రావట్లేదా? టాయిలెట్ వస్తుందిరా. ఎన్నిసార్లు వెళ్తారా? మీ ఎవరికి రావట్లేదా టాయిలెట్? ఓసారి చూడరా వస్తుంది. రేయ్ ఇట్రా. మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మిమ్మల్ని బుక్ చేశాననుకో, దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్. ఏంటి సార్, ఎందుకు మామూలు కొడుతున్నారు? నీ బాబు పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? నువ్వు లేకవేంట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రేయ్ నీ బాబు పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు, మాట్లాడుకుంటా కూర్చుంటాను. నీకో తండ్రి ఉంటాడు కదా,
ఆయనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా, ఏ నీకు తెలీదా? అడిగారు మీ పెద్దోడు ఏకంగా ఎస్ఐని కొట్టేసాడంట. ఎందుకు కొట్టాడు? మా బాబు అని ఏదో అన్నాడంటే కొట్టేశాడు. ఏంటి? మా బాబు ఏదో బాబంటే కొట్టాడంటరా. నువ్వు వెళ్ళు. బాబంటే కొట్టాడా? నా మొక్కలు చూద్దాండి రా. నీ మొహం చూడలేక నా బాల్యం సంక్రాంతి ఎప్పుడు వచ్చాడు రా? రే మావాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాను రా. తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు ఇది. సురేఖ. సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదేంటే, మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రైట్. ఆడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదలని ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని దీన్నే 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 నువ్వు వాడి సెవ్ దగ్గరికి వెళ్ళి కుయ్ అను. పళ్ళు రాలిపోతాయి, నువ్వు వెళ్ళి కుయ్యు. చెత్తనాడారా రైట్. నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండిరా. సరే, పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి. మా తాత దగ్గర కూడా మా మామ ఇలానే వయ్యారాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాత దగ్గర వాళ్ళ ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్గా అడిగేటానికి డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది. డౌట్ లేదే, ముహూర్తాలు పెట్టే కన్నారు. నేను ఇక పెట్టేస్తా. మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. హలో, ఫోన్ ముందుగా పెట్టేస్తే ప్రపంచాన్ని జయించినట్టు పోజ్ కొడుతున్నారు అబ్బాయిలు. పెట్టేశాడా? వద్దంటే కెలుకు ఇటు వస్తాడు. వస్తే రాని, నాకు భయం ఏంట్రా మీరందరూ ఉండగా. మన దగ్గరికి అదే ఆడు బండి దగ్గరికి వెళ్తున్నాడు. ఆడు బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు రా. అని కెలక్కరా బాబు. ఏంట్రా ఫిగరా? బాగుందిరా. ఇంట్లో మీ అన్నయ్యకి, ఫోన్ లో నీకు బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? దేనికి భయం? దేనికి భయం? ఇడే కదా అనమన్నాడు. ఇడే కదా. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. ఊరికి బిగ్ బావులా తయారాడు తైతుడా. మా అక్కదరా నేర్పేది ముందు మీ అన్నయ్యకి నేర్పరా. అన్నిటికంటే ముందు ఆడికి పరిగెత్తడం నేర్పో. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పటి వరకు ఆడు పరిగెత్తడం చూడలా. పళ్ళేసుకుని నవ్వేటరా? పళ్ళేసుకుని నవ్వేటానా? నువ్వేట్రా పళ్ళతో కొబ్బరికాయ వచ్చేస్తావా? అడిగేదరా కొట్టేది. ఈటి కొట్రా, ఈటి కొట్రా, ఈటి కొట్రా చూద్దాం. ఆడిని కొట్టపోయినా పర్లేదు, నన్ను కొట్టకుండా చూసుకుంటారా బాబోయ్. ఆడు మీకు తెలియడా మీరు ఆడిని తగిలించుకున్నారా? ఏడ్చాడు, అడిగిన సీన్లు. మరి ఎందుకు నవ్వారా? ఏదో సరదాగా అలాగా. సరదాగా నవ్వావా? సరదాగా ఒరే గుడిరాజు మొక్కేసుకున్నారా? తొక్క నీ అబ్బా. ఏరా పరిగెట్టిన ఆపేసామే? పరిగెట్టు. నువ్వంటే ఆడి కోసం పరిగెట్టావు, మరి నాకేటి? ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాడి నా కొడుకు, తాడిలేగా. ముంచుకెళ్దాం రా. తూర్పేట్రా. తూర్పా? తూర్పేటి అటే. నువ్వు ఎటు వెళ్తే అటేనంట్రా. రే సిరినేటి గాంధీ ఆడోడు. ఆడు నా అలాంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. నీలాంటి పులిహారిని అక్కడ గోప పాల్గొట్టేస్తా ఉంటాడు. స్ట్రైట్ కరెక్ట్ తిన్న ఉంచురా.
తినాలి 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 తినకూడదు 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 తిను తినవే తిన్ 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 ఏయ్ ఏంటిది అయ్యో చేమ తినకపోతే నా తప్ప ఎలా చేయమంట చేయమంట ఇంకో 4 ముక్కలు ఇవే చారులో బాగుంటాయి. రే పెద్దోడా, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. దాసిరెడ్డోళ్ళని ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. బాగా సంపాదించుకున్నారనుకో. వాళ్ళకి మీకులాగానే 2 కొడుకులంట. ఇద్దరిది ఒకటే మాటంట. ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? మా మా దాదా అన్నం పెట్టు. రేయ్, ఇళ్ళ కాళ్ళు చేతులు కడుక్కోవచ్చుగా, తిరిగి వచ్చేస్తావు. నిన్ను చంపుకొని కూర వండుకొని తినేస్తాను. బాగుంది. రావే బాబు. ముందు దీను, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. ఏం చేస్తా ఉంటాడు? అదేరా, ఏదో నా నోటికి రావడం లేదు, కానీ చాలా మంచోళ్ళంట. నానే ఉన్నాడు? నాన్నే ఉంటాడు, నాన్న మంచోడే. చెట్టు అంత ఎదిగారు. ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా అని మీరే చెప్పాలి. ఏ ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? అదేరా, ఆ విజయవాడోళ్ళు. సరిపోయింది. అక్కర్లేదని చెప్పండి, మనకిష్టం లేదని చెప్పండి. ఆస్తులు లేకపోతే ఏంటి, ఎవడో ఒకటి దొరుకుతాడు. వాళ్ళు ఏదో తీసుకొచ్చారంట, మళ్ళీ ఇక్కడ అందరూ ఒక మీటింగ్. ప్రపంచంలో ఇంకా పెళ్లి కొడుకు దొరకడా ఏంటి? అది కాదురా, ముందు చెప్పే తినాలి కదా. ఇప్పటిదాకా వినిపించింది కదా. ఇటు చూడండి, నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి. అలా ఎవడో ఇష్టం వచ్చినట్టు అడిగిపోతే ఎలా? అందరం మాట మీద ఉండాలి కదా. అప్పుడు నా మాట మీద ఉండండి. పోలీసు వాడిని కొట్టినంత ఈజీ కాదు సంబంధాలు కలుపుకోవటం అంటే. ఏంటమ్మా ఇది? కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మాకు లేవా కోపాలు? వద్దు బాబు, సంబంధం అంటేనే ఇలా అయిందంటే ఈ సంబంధానికి ఆ బెజోడ వాళ్ళకి ఒక దండం. బాగుంటుందని అసలు నువ్వు పెట్టావు ఇదంతా. ఓయబ్బా, చెప్పలేకపోతున్నామండి బాబు జనాలకి. ఆడు చెప్పలేకపోతున్నాడంటే ఆడికి ఇంకేదో ఉంటుందయ్యా. ఎలా చెప్పేస్తాడు అక్కడ? నాన్న హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న. ఏ అర్జెంట్గా ఏదైనా పని ఉందా? అదేం లేదు, మామూలుగా వెళ్ళాలిగా. 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదరా. సరే సరే వెళ్ళు. వస్తాను. పెద్దోడు వస్తున్నాడా దింపడానికి? వస్తున్నాడు. వస్తాడా? నేను రానా? అక్కర్లా, వస్తాను రా, రమ్మంటే. ఆడ వస్తున్నాడు నాన్న.
ముందుకెళ్తే బెటర్ ఏమరా. పద. ఈ జనాలేంట్రా బాబు, ఎవడింట్లో ఆడు కూర్చోకుండా ఎగరేసుకుంటూ వచ్చేస్తారు. అదేరా అందరికి ఆడావిడ అంతే. ఏమండి ఎస్2 ఏనా మన భోగి? ఎస్2 కదండి, S3. రండి ఎదురుకి వెళ్దాం. ఏదో టెక్కర్ నువ్వు పదరా, అలా చూసుకుంటూ పోతావు నువ్వు. ఈ రావటం వెళ్ళటం చాలా గొప్ప ఉంటుందిరా బాబు. కొట్టాలిరా, చాలా గట్టి కొట్టాలి. రే డబ్బులున్నాయా? ఉన్నాయరా? మామూలు చేసి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఉంచుకో. రే 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 ఉన్నాయరా? రే వెళ్ళు, ఎక్కు. పదండి పదండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. నడుతున్నారు మీరు ముందుకి వెనక్కి పరిగెత్తిస్తున్నారు. వెళ్ళాక ఫోన్ చేయరా. సూత్రాలు ఇలా అడావిడి ట్రైన్ వెళ్ళి దేని గుర్తెత్తే సరి ఒకటే ఊపటాలు టాటాలు జాంకాలు జాంకాలే రేలింగ్ జాంకాలే రేలింగ్ జాంకాలే. చచ్చా, వాడేదో సరదాగా అన్నాడు. జరగదు జరగదు జరగదు. ఇదేంట్రా? వెళ్ళాలనిపించట్లేదురా. సరిపద పద. ఎరా చోట్ల బాకి గురించి చోటు లేసిపోతాను అనుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ రేయ్, ఎవర్రా? ఎవర్రది? ఆయన గురించి అడిగితే ఊళ్ళో చెప్పని ఉండండి. రండి దగ్గర చూపిస్తాను. రే నువ్వేం చూపిస్తావు కానీ పిల్లపై పదమానం చూపిస్తావు. పద ఆ బండితోనా? సరిసరికి వెళ్ళినట్టే. రేయ్ నువ్వు సరి కూర్చోరా, మీరు రండి. ఇది ఎక్కడ ఊరండి బాబు? ఒక్క మనిషి గురించి అడుగుతుంటే ఇంతమంది చెప్తున్నారు. అన్నయ్య అన్నయ్య పెళ్ళూరు వస్తున్నారు. గుర్తుపెట్టారా మీ విజయవాడ బాబు గారు? ఓ మీరా? ఎలా ఉన్నారు? పెళ్లి చూపులకని చెప్పా పెట్టకుండా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దు. రండి రండి రండి. అసలు వస్తానని కూడా చెప్పలేదు, చెప్పా పెట్టకుండా వచ్చేసారంటే. అదృష్టం అంటే అలాగే ఉంటదమ్మా. ఇదిగో నువ్వు కంగారు పడి హడావుడి చేయకు. కంగారు పడేది ఈవిడ, నీకు చెప్తుంది చూడు. పెద్దోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా? చిన్నోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా? సూపర్. అందరు సరే అనేసుకున్నాక ఇంకెందుకు? ఏమన్నా అడిగితే అడగవయ్యా. తోడికోడలు సినిమా చూసారా? బ్లాక్ అండ్ వైట్. ఎందుకంటే మీరు వచ్చాక మీతో పాటు ఇద్దరుంటారు మా ఇంట్లో. కొండంకా సినిమా చూశారుగా, అందులో అన్నదమ్ములు ఉన్నారుగా, అలా ఉంటారు వీళ్ళిద్దరు. వాళ్ళ చెల్లులు ఇంకేం చూసుకోకర్లేదు కానివ్వండి. పాప ప్రసాదం సార్, ప్రసాదం సార్. అమ్మా కబుర్లు తర్వాత చెప్పుకుందరు, ప్రసాదం తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ ప్రసాదం కోసం నన్ను ఇక్కడ గంటసేపు నిలబెడతావా? నేను ఎవరిని అనుకున్నావయ్యా? ఎమ్మెల్యేనయ్యా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఒక ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పిలవయ్యా, మీ ఈవోని పిలవ. ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ఇంతసేపు నిలబెడతావా? ఏమీ అనుకోకండి, లోపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, దయచేసి నాతో రండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. వెళ్ళి ప్రసాదాలు తీసుకోండి, వెళ్ళండి.
ఎందుకై నవ్వుతావు? నేను ఎవరో నీకు తెలుసా, లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? భలేవారండి, ఇప్పుడే చూశానండి మీరు గొడవ పడుతుంటే. చూసి కూడా చూడనట్టు ఉండడం కంటే చక్కగా నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వాను, అంతేనండి. ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. అది కాదు. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. అందరికీ సాధ్యమా అండి నలుగురిని శాసించే స్థాయికి రావడానికి? ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. ఊరుకోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట గురించి? పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలను రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతురా ఇటులో ఏటులను లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్. ఓపికంటే గుడికి వస్తాం, లేదంటే ఇంట్లోనూ దండం పెట్టుకుంటాం. పట్టండి ప్రసాదం, పట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఇదిగో నా కూతురు లగ్న పత్రిక భగవంతుడి పాదాల దగ్గర పెడదామని వచ్చాను. ఏంటో సార్, ఇక్కడికి వస్తే సీతారాములు నా వెనకే వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఆళ్ళ తప్ప ఇంకెవరున్నారు సార్ మనకి? నాతో పాటు రండి, నేను గుళ్ళో పెట్టిస్తాను.